భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, డీటెయిల్స్ చూద్దాం. అల్లూరు సీతారామరాజు జిల్లా డ్రుమ్మిగూడ మండలం కొర్రాయి పంచాయతీ జాముగుడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 40 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడుతుండటంతో వీరందరినీ అరకు ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారిని ఆశ్రమ పాఠశాలలోనే ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో అస్వస్థతకు గురైన విద్యార్థులను తరలించడానికి కేవలం 2 అంబులెన్సులను మాత్రమే ఏర్పాటు చేయడం, రాత్రివేళ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రికి విద్యార్థులను తరలించడం ఆలస్యంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ హరిత. అరకు ఏరియా ఆసుపత్రిలో దయనీయమైనటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న రాత్రి భోజనంలో అన్నం, కోడిగుడ్డు కూర, అలాగే సాంబార్ తిన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత కలిగింది. వారందరినీ కూడా అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగా వీరికి అస్వస్థత గురైనట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. పూర్తిగా వారికి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 79 మంది విద్యార్థులు ఆ హాస్టల్లో చదువుకుంటుంటే అందులో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైతే వారందరినీ కూడా అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. వీరిలో 3కి తీవ్ర ఇబ్బంది కలిగినట్టుగా ఇప్పటికే వైద్య అధికారులు గుర్తించారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఒకే బెడ్పై 2 విద్యార్థులకు కూడా చికిత్స అందించేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి నిన్న అక్కడ నెలకొంది. అయితే ఘటన జరిగిన తర్వాత వారందరినీ ఆసుపత్రికి తరలించడంలో తీవ్రమైనటువంటి జాప్యం చోటు చేసుకుంది. ఎందుకంటే అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో, అలాగే సంబంధిత అధికారులు ఎవరు కూడా తగిన సమయానికి స్పందించకపోవడంతో విద్యార్థులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే కనుక ఫుడ్ పాయిజన్ కారణంగా వీరంతా అస్వస్థతకు గురైనట్టుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అలాగే ఆసుపత్రికి తరలించినటువంటి 40 మంది కూడా అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుంటే మరొక 39 నుంచి 40 మంది విద్యార్థులకు నేరుగా హాస్టల్లోనే పూర్తిగా వైద్య పరీక్షలు ఇస్తారు. ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం అక్కడే ఉంది, వారికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారు, వీరందరికీ ఎందుకు డయేరియా లక్షణాలు కలిగాయనే దానిపై ఇప్పటికే అధికారులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. తాజాగా కోట రోడ్లలో జరిగినటువంటి డయేరియా కావచ్చు, లేకపోతే ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి 3 విద్యార్థులు కూడా చనిపోయిన ఘటన మరొక ముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అసలు హాస్టల్ కి సంబంధించినటువంటి సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా, అసలు ఎందుకు ఈ ఘటన జరిగిందనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ అనిల్.